అటు నుంచి కూడా విశాఖపట్నం గానీ భీమవరం గానీ అనుకుంటున్నాము. అయితే అఫీషియల్ గా కళ్యాణ్ గారి నోటి నుంచి రాకపోయినా కూడా భీమవరం కన్ఫర్మ్ అని చెప్పని ఈ రోజు జరిగే సభలు గానీ లేదా కలుస్తున్న నాయకులు బట్టి గానీ ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. కాబట్టి భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం పూర్తి స్థాయిగా ఉందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. అలానే ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ ఆయన ఓటమి పాలయ్యారో అక్కడి నుంచి గెలిపించుకోవాలని చెప్పి మా అందరి తాపత్రయం. కాబట్టి ఆ రెండు ప్రాంతాల నుంచే ఆయన పోటీ చేయాలని చెప్పని మా అందరి ఆకాంక్ష కూడా. సో దాన్ని భీమవరం ఎంచుకున్నారు అంతేనండి. ఓకే, మాట్లాడండి సౌజన్య గారు, వినిపిస్తుంది. శాఖర్ రెడ్డి గారు, సారీ మిమ్మల్ని జనసేన చేస్తేనట్టు నేను వచ్చేస్తారా జనసేన జపం చేసి కాదండి, ఫ్యూచర్ లో వచ్చేస్తారా? కాదు, ఫ్యూచర్ లో వచ్చేస్తారంట మీరు. సౌజన్య గారు ఏదో చెప్తున్నారు 24 తర్వాత. సార్ ఒక విషయం సార్, పార్టీ పెట్టి 15 ఏళ్ళు అయింది. ఓకే కాదు, మీ టర్న్ వచ్చింది మీరు చెప్తారు గారు. ఒక నిమిషం ఆవిడ మాట్లాడినవ్వండి. సౌజన్య గారు ప్లీజ్ కంటిన్యూ. ఈ రోజు అంశాలు చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో ప్రసంగంలో మాట్లాడిన ప్రతి అంశం కూడా చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగానే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అసలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ విధి విధానాలు అవ్వచ్చు, ఆయన అంటే ఈ విధానాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎంత తగ్గుతారు అనే విషయాన్ని అవ్వచ్చు, లేదంటే కొన్ని ప్రజలకి అవసరమయ్యే వాటి విషయంగా ఏ స్థాయిగా కూడా తగ్గి ఆయన ప్రజల్ని ముందు పెట్టాలని చూస్తారా అనేది ప్రతి అంశాన్ని కూడా ఆయన చెప్పడం జరిగిందండి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నాయకుడు అనేవాడు ఆధిపత్యం చెలాయించేవాడు కాదు, ఖచ్చితంగా అందరినీ కలుపుకొని వెళ్ళి కోఆర్డినేషన్ చేసుకొని బలపరిచేవాడని చెప్పడంతో పాటు ఎన్నికల్లో ఖర్చు పెట్టే విషయం అవ్వచ్చు, ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్ గా తీసుకొచ్చారండి. ఇంకా అంటే జనసేన శ్రేణులు నాయకులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా జనసేన విధి విధానాలు ఏంటి, జనసేన పార్టీ పెట్టిన తర్వాత దగ్గర నుంచి చేసే క్రమం ఏంటి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏంటి, ప్రతి అంశాన్ని కూడా చాలా పోసకొచ్చినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రతిసారి ఆయన ప్రసంగాల్లో ఒక్కొక్కటి వస్తానే ఉంటాయి, కానీ ఈసారి అన్ని అంశాలని కూడా ఒక ప్రసంగంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి అది మనం ప్రత్యేకంగా చర్చించాల్సిన విషయం కాదు. అంటే చర్చించాల్సిన విషయం కాదంటే కొంతమందికి అంటే వైసీపీ వాళ్ళకి వీళ్ళకో పద్దాక వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా, అలా అంటారు ఇలా అంటారని. కానీ కనీసం ఈ స్పీచ్ పూర్తిగా విన్న తర్వాత అయినా ఆ 50 నిమిషాల స్పీచ్ పూర్తి స్థాయిగా వింటేనన్నా సరే, అంటే ఈ కటింగ్లు 1 నిమిషం బయట పెట్టి ఇంకొక సెకండ్ బయట ఆపేసి ఇలాంటివి కాకుండా మొత్తం ఆ స్పీచ్ అంతా వింటే అసలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏంటి, ప్రజల కోసం ఆయన చేయదలుచుకుంది ఏంటి, అసలు పార్టీ విధానం ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా వాళ్ళకి అర్థం అవుతాయి. కాకపోతే ఇక్కడ ఇవన్నీ ఫేక్ వ్యాపారాలు కాబట్టి వైసీపీ వాళ్ళందరూ అన్ని ప్రతి అంశం కూడా వాళ్ళకి ఫేకే కాబట్టి ఆ మాట్లాడిన అంశంలోనే ఒక అర నిమిషం 1 నిమిషం తీసి ఆ ముక్కలు కట్ చేసి అయ్యి ఏంటి ఆల్రెడీ అన్న ట్రోల్ చేస్తున్నారా ఏంటి ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు మీరు? ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు, నేను ఇంకా చూడలేదండి. ట్రోల్ చేస్తున్నారు లేదా నేను చూడలేదు. వాళ్ళు చేసే పని అదండి, వాళ్ళు ఫస్ట్ నుంచి చేసే పని ఏంటంటే ఆయన చెప్పే మంచి అంశాలను వదిలేసి ఆ అంశాలు చెప్పే క్రమంలో ఆయన ఉదాహరణ చెప్పినా లేక ఇంకోటి చెప్పినా వాటిని తీసుకొచ్చి ఆ సగం ముక్కలు కట్ చేసి 1 నిమిషం వీడియో ప్లే చేసి దాన్ని ముందు వెనక కట్ చేస్తారు. అదేదో అర్థం కాదు. పూర్తి స్థాయిగా అలాంటి రాజకీయాలు చేయడంలో వైసీపీ దిట్ట అనేది నేను చెప్తున్నానండి. ఓకే, ఏంటి ఢిల్లీ అస్థిని కబుర్లు ఏంటి సౌజన్య గారు? హత్యల కబుర్లో అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే క్రమంలో ఏదైతే జనసేన బీజేపీ టీడీపీ ఈ మూడు కలిసి వచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేట్ తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఈ అభ్యర్థుల లిస్ట్ కానీ లేకపోతే ఏంటి అనేది ఫైనలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇప్పటికే 100 మందిని అభ్యర్థులు సిద్ధం చేశారటండి జనసేన టీడీపీ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. సో ఆ 100 మంది లిస్టుతో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముందు కూడా అది ఉంచుతారు. ఇంకా 75 బ్యాలెన్స్ ఉంది కాబట్టి అందులో అడుగుతారా లేకపోతే ఇందులో వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అన్నది ఒక క్లియర్గా ఒక పిక్చర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వస్తున్న టాక్ నిజమా? అంటే మీ ఫిగర్లు చెప్తున్నారు. ఫిగర్లు అయితే అంటే మీకు తెలిసిందేమో కానీ మీడియా పరంగా మాకైతే పార్టీ పరంగా ఇంకా పూర్తిగా ఫిగర్లతో రాలేదండి. వెళ్తున్నారు, ఆ ఫైనల్ అవుతాయి. అవి ఏంటి అనేది వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తే మాత్రమే మాకు తెలుస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే ఆ ఫిగర్లు అవ్వచ్చు, క్యాండిడేట్స్ అవ్వచ్చు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు, ఈ అన్ని అంశాలు కూడా వాళ్ళిద్దరు నోట్ ఏమంటే చెప్పినవి మాత్రం ఫైనల్ అవుతాయి. మిగతా ఏది కూడా మేము పట్టించుకోం. కందుల దుర్గేష్ గారి మీకు
ఫిగర్ లో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు కరెక్ట్ గా ఫిగర్ చెప్పగలిగినట్టున్నారు. మరి మాకైతే అంత కరెక్ట్ ఫిగర్ రాలేదండి. ఓకే, సౌజన్య గారు, కందులు దుర్గేష్కి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ రాజమండ్రి రూరల్లో నెలకొని ఉంది. గోరెంట్ల బుచ్చి చౌదరి గారు సీనియర్ నాయకులు, నేను అక్కడి నుంచే పోటీ చేస్తానని ఆయన చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కందులు దుర్గేష్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ఈయన చెప్తున్నారట. ఈ ఒక్క అంశంలోనే ఇద్దరికి సయోధ్య లేకుండా ఎవరికి వాడు మాట్లాడితే ఇంకా కళ్యాణ్ డైరెక్ట్ అనౌన్స్ చేయలే కందులు దుర్గేష్ గారు, కానీ కాకపోతే ఆయనే పోటీ చేస్తారన్న ఉద్దేశంతో. అంటే అర్థం ఏంటి దానికి? ఆయనే పోటీ చేస్తారంటే సరదాగా కొద్దిసేపు పోటీ చేస్తారు, తర్వాత ఉండకపోవచ్చనా? నేను అనేది సరదాగా ఆయన చెప్పలేదు అంటున్నా. కళ్యాణ్ గారు నోట్ ఏమో చెప్పలేదు ఇంకా. ఈయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ఫైనల్ కాదు కదా. ఓకే, ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్నారు కదండి. కాదండి, ఆయన చెప్పండి ఏది ఫైనల్ కాదు. అయితే కాకపోతే కొన్ని కొన్ని పరిణామాలకి ఏంటంటే వెనకాల జన సైనికులు కొంచెం ఉత్సాహంగా ఉంటారు కాబట్టి అటు టీడీపీ నాయకులైనా శ్రేణులైనా ఇటు జనసేన శ్రేణులైనా ఉత్సాహంగా ఉంటారు కాబట్టి కొంచెం సోషల్ మీడియాలో పొద్దు నుంచి వైరల్ అవుతుంది. దానికి వచ్చే చౌదరి గారు కూడా ట్వీట్ చేశారు. ఇదంతా కూడా పార్టీ అధిష్టానం మేరకు అని చెప్పి ఆయన ట్వీట్ లో కూడా ఉంది. ఓకే, అలానే ఏదైనా ఇద్దరు కలిపి చెప్తేనే అది ఏదైనా సరే అభ్యర్థులు అనేది ఫైనల్ అని చెప్పని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకపోతే కొంతమంది ఉత్సాహంతో ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే ప్రచారాలు దీంట్లో నాకు తెలిసి వైసీపీ ఫేక్ ప్రచారాలు ఎక్కువ ఉంటాయండి. అంటే ఈ ట్రోలింగ్స్ లో కానీ దేంట్లో అయినా సరే వీళ్ళు ఎన్ని తీసుకున్న ముందే వాళ్ళే మొత్తం ట్రోల్స్ అని చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎత్తుగడలు అనేది మామూలు ఎత్తుగడలు కాదు కాబట్టి పూర్తి స్థాయిగా ఇలాంటి ట్రోల్స్ జరిగినాయి అంటే నెగిటివ్ పరంగా అండ్ ఒక చర్చకి దారి తీసే విధంగా జరిగినాయి అంటే ఖచ్చితంగా దాంట్లో వైసీపీ పూర్తి స్థాయిగా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఓకే, ఒక్క నిమిషం అండి. మనతో పాటుగా ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాలు కొద్దిసేపటి క్రితం ప్రస్తావించడం జరిగింది. అందులో ఊహించిన విధంగా ఆయన మాట్లాడిన అంశాలు కొన్ని ఉన్నాయి. అసలు ఎందుకు ఈ రకంగా మాట్లాడవలసి వచ్చింది బహిరంగంగా అన్నది చాలామందిలో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. చీవాట్లు తిన్నాను జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు, అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజు జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి. నేను ఇన్ని కులాల అభిమానాన్ని పొందిన వాడిని. నేను పుట్టడానికి కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా నేను కేవలం కాపు కులానికే పని చేస్తాను, కాపుల కోసమే పార్టీ నేను పెట్టలేదు. నేను అందరి కోసం పెట్టాను పార్టీ. నేను కేవలం కాపు కులానికే పని చేస్తాను, కాపుల కోసమే పార్టీ నేను పెట్టలేదు. నేను అందరి కోసం పెట్టాను పార్టీ. ఓకే, రైట్. ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన అంశం. గాయత్రి గారు నమస్తే. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానెల్లో అందరికీ అండ్ ఆల్సో మీ 99 వ్యూవర్స్ కి. ఓకే, గాయత్రి గారు, రాజమండ్రి అంశం అన్నది ఒకటి కన్ఫ్యూజింగ్ ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత అసలు ఏం మాట్లాడారు, ఏం అయ్యింది, వాళ్ళు వస్తున్నారా లేదా అన్నది ఒక క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకే తెలుసు, చేతులు జోడించి నేను బతిమాల్సుకోవాల్సి వచ్చింది ఈ మూడింటిని కలపడానికి అని ఆయన మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? అంటే బీజేపీకి సుతరాము ఇష్టం లేదా తెలుగుదేశం పార్టీ ఉండడం? అంటే ఇప్పుడు మీరే అన్నారు పవన్ కళ్యాణ్ గారు నా ఒక్కడికే తెలుసు అని చెప్పి ఆయనే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మరి నిజంగా మాకైతే ఐడియా లేదు. ఇప్పుడు మీతో పాటు నేను కూడా బయట వింటున్నాను. మేబీ మరి ఇంటర్నల్ గా ఏముంది, ఏంటి, ఏం కాన్ఫ్లిక్ట్ ఉంది, ఆయన ఏ కాన్ఫ్లిక్ట్స్ అడ్రస్ చేయాల్సి వచ్చింది, ఎందుకు బతిలాడాల్సి వచ్చింది అనేది నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే నాకు తెలిసి జనసేనలో ఇప్పుడు కూర్చున్న అక్కడ సౌజన్య గారు కూడా ఐడియా ఉండదు ఆయన ఎంత స్టేట్మెంట్ ఇచ్చారో, ఆయన ఎందుకో మరి ఇబ్బంది పడ్డారు ఏంటని. అండ్ కమింగ్ టు ఇది రాజమండ్రి రూరల్ అంటారా, ఏంటంటే ఇప్పుడు 2 పార్టీస్ కలిసినప్పుడు దానికి డిమాండ్ పెరిగినప్పుడు ప్రతి సీట్ కి చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. అందులో మాది ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న పార్టీ, అక్కడ బుచ్చే చౌదరి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి, అండ్ ఆల్సో జనసేన కలుస్తున్నప్పుడు సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్లాష్ అయితే 100% ఉంటుందండి. కొన్ని సీట్స్ ఇప్పుడు అసలు క్లాషే ఉండదు, మేము స్ట్రైట్ అవే హ్యాపీగా అంటే చేతిలో కట్టుకొని వెళ్ళిపోతాం అంటే లేదు, కుదరదు. కొంచెం క్లాష్ ఉంటుంది, ఏ పార్టీలోనే ఉంటుంది. ఇప్పుడు సింగిల్ పార్టీగా వస్తున్న వైసీపీలో కూడా ఆల్రెడీ క్లాష్ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టినప్పుడు ఇంకొకరిని ఇచ్చినప్పుడు క్లాష్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నాకు తెలిసి బాబు గారు అడ్రస్ చేస్తారు. అండ్ ఆల్సో బుచ్చే చౌదరి గారు కానీ లేదా అటు అంటే జనసేన ఆస్పిరెంట్ ఎమ్మెల్యే ఆస్పిరెంట్ పేరు మర్చిపోయాం, సారీ టు సే దిస్, ఆయన కానీ ఎవరైనా కానీ ఎవరైనా కానీ నాకు తెలిసి వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉండనివ్వండి, ఇనీషియల్ గా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా సరే ఫర్దర్ గా ముందుకెళ్ళి పార్టీ కోసం కానీ రాష్ట్రం కోసం కానీ మా లీడర్ చెప్పిన మాటలు మేము కట్టుబడి డిసిప్లిన్ తో ముందుకెళ్తామని నమ్ముతున్నానండి. 100% కోరుకుంటున్నాను కూడా.
అండ్ ఇప్పుడు ఇందా మీరు చెప్తున్నారు కొన్ని స్పీచెస్ వైరల్ అవుతున్నాయి, కొంచెం క్లాష్ వస్తుంది అని చెప్పి. అంటే నా చిన్న విన్నపం ఏంటంటే అది టీడీపీ అయినా జనసేన అయినా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వర్షన్ ఆయన పార్టీ పీపుల్కి ఆయనకి ఇచ్చుకున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ వర్షన్ ఇస్తారు. రెండు పార్టీస్ కలిసి ప్రయాణం చేస్తున్నంత మాత్రాన ఒక పార్టీని ఇంకో పార్టీని తక్కువ చేయడం లేకపోతే ఎక్కువ చేసుకోవడం ఎప్పుడు ఉండదండి. ఏంటంటే ఎవరి కష్టాలు వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరి పార్టీలు ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు చెప్పుకుంటారు. సో దానికి అందరూ రెచ్చిపోయి ఈ లోపు వైసీపీ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన 1-2 బిట్స్ తీసుకొని రెచ్చగొట్టడానికి ఆ వీడియో బైట్స్ ప్లే చేసినంత మాత్రాన ఎవరు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఎవరి స్ట్రెంగ్త్ మాకు తెలిసి, మా వీక్నెస్ ఏంటో మాకు తెలిసినప్పుడు మేము దాని తగ్గట్టుగానే ఉంటాం. ఒకరు ఒక మాట అన్నారని చెప్పి దానికి రెచ్చిపోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవరో పొగిడారని చెప్పి దానికి ఇంకా ఆరాటపడాల్సిన అవసరం కూడా లేదని నమ్ముతున్నాను. సో ముగ్గురు కలిసే వెళ్తారు, ఇంకా అందులో క్లియరా, ఇంకా చెప్పలేమా? ఏమండి అఫీషియల్ గా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు మరి కష్టపడ్డాను ముగ్గురిని తీసుకురావడానికి అని అంటున్నారు కదా, మరి చూద్దాం. మేము కూడా ఆల్మోస్ట్ వెయిట్ చేస్తున్నాం. నేను 90% కలిసి వెళ్తారని నమ్ముతున్నాను. మరి చూద్దాం. మేము ఎలా చెప్తారండి, నేను కాదు కదా, అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. బాబు గారు కూడా అదే అన్నారు, మేము ఆ పార్టీ అంటే శ్రేణులతో మాట్లాడుకొని నేను అనౌన్స్ చేస్తానని. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్. సో పవన్ కష్టమే ఆధారం ప్రస్తుతానికి, పవన్ కష్టమే ఆధారమా? ఐ హోప్ సో అండి. మరి బాబు గారు పవన్ కష్టమే ఆధారమా అంటే మరి ఆయన ఎంత కష్టపడ్డారు, ఏంటి ఏం జరుగుతుందని నాకు కూడా అర్థం కావట్లేదు. ఈవెన్ ఈ స్పీచ్ నాకు కూడా కన్ఫ్యూజింగ్ గానే ఉంది. ఓకే, నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఏంటి ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఈయన ఎందుకు ఈ వాయిస్ పెట్టారా అని, అందుకే నా బయట ప్లే చేశాను. మీకు ఎవరికైనా ఐడియా ఉందండి? మనతో పాటుగా శేఖర్ రెడ్డి కూడా జాయిన్ చేయాలి. శేఖర్ రెడ్డి గారు నమస్తే. మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. నమస్తే అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అలాగే వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం సార్. ఓకే, భీమవరం బరిలో భీమ్లా నాయక్ కట, మీరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారని చాలా ఆతృతగా వెయిట్ చేశారు. సో ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది. తెలుగుదేశం శ్రేణులు కూడా పూర్తిగా మేము సహకరిస్తాం, రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో మెజారిటీ వచ్చే విధంగా గెలిపించుకుంటామని చెప్పి అందరూ శపథాలు చేశారట. సో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు హస్తిన ప్రయాణం, చాలా కీలకం అయిన అంశాలు ఆయన చర్చించబోతున్నారట. గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి మీద కూడా ఈరోజు ఫైర్ అయ్యారు. కులాలను విచ్ఛిన్నం చేయడం, అలాగే సంఖ్యాబలం కులాలదైతే అధికారం జగన్మోహన్ రెడ్డి అంటే మసిపూసి మారేడికాయ ఆయన చేస్తున్నారు, ఈసారి ఇంక అది వర్కౌట్ అవ్వదు అన్నది ఆయన సందేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని ఇబ్బందులు పడినా, ఎవరి కాళ్ళు పట్టుకున్నా నేనైతే 3 పార్టీలని కలిపి ముందుకు తీసుకెళ్లి విజయం సాధిస్తానని చెప్పి డైరెక్ట్గా ఆయన కొండ బద్దలు కొడుతున్నారు, ఎవరేమనుకున్నా. సార్ అంటే 3, 4, 5, 6 మంది, 7 మంది, 8 మంది, 9 మంది, 10 మంది రాకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేదా ప్రజల్లో? అంటే ప్రజల్లో బలం జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకుంది అనేది ఒకసారి సార్ ఇదే సార్ ఈ క్రాస్ టాక్ నేను వద్దంటాను సార్. వాళ్ళు మాట్లాడినంత సేపు కామ్గా ఉన్నాను, దయచేసి వాళ్ళు డిబేట్ సాకర్. ఎస్, సో 3, 10 మంది కలిసి రాకపోతే గానీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము లేదా వాళ్ళకి? సో ఇక్కడ ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది ప్రజల్లో ఎవరు బలంగా ఉన్నారు, ప్రజల అభిమానం ఎవరికి ఉంది అనేది తేటతలం అయిపోతా ఉంది. సో వాళ్ళు ఈ రోజు ఎన్ని మేకపోతే గాంభీర్యాలు పడినా, అలాగే మేమే గెలుస్తామన్నా సరే, ఏం చెప్పినా సరే ప్రజలు అన్ని చూస్తున్నారండి. 2014 నుంచి 19 వరకు జరిగిన పరిపాలన ఏంది, అవినీతి ఏంటి, ప్రజల్ని ఎలా మోసం చేశారు వాళ్ళు గమనించారు. 2019 నుంచి ఈ 5 ఏళ్లలో మేము ప్రజలకు ఎంత మంచి చేశాం, ఎంత అభివృద్ధి చేశాం, ప్రజలకు ఏం మంచి చేశాం అనేది మేము ప్రజలకు చెప్పుకుంటూ పోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు అన్ని చూస్తా ఉండరు, చూడకుండా ఉండడానికి వాళ్ళేం గుడ్డి వాళ్ళు కాదు, వినకుండా ఉండడానికి వాళ్ళేమి వెర్రోళ్ళు ఏం కాదు, చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. ఎవరికి ఎప్పుడు షాక్ ఇవ్వాలో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వీళ్ళంతా కలిసి కట్టుగా వచ్చినా సరే షాక్ ఎవరికి తగులుతుంది అనేది 2024 ఎన్నికల తర్వాత ఇంకెంత 45-50 రోజులు మాత్రమే. ఇంకో మాట అన్నారు, భీమవరం బరిలో భీమ్లా నాయక్. పోయినసారి మొత్తంగా 192,000 ఓట్లు భీమవరంలో పోలైతే మన భీమ్లా నాయక్ గారికి వచ్చింది 62,000 ఓట్లు. అదే గ్రంథి శ్రీనివాస్ గారికి వచ్చింది 70,000 ఓట్లు. అంటే 8,000 ఓట్లతో ఆయన పరాజయం పాలయ్యాడు అనమాట. సో ఆ 8,000 ఓట్లని ఆయన కలుపుకొని ఎప్పుడు వస్తారో చూద్దాం, ఆయన గెలిచేది ఏందో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనిచ్చేది లేదు అని వైసీపీ శ్రేణులందరూ కూడా శపథం చేసుకున్నారు. ఆయన చెప్పినట్టుగా ఇది శాసనం అంటారు కదా, అట్లాగే వైసీపీ శ్రేణులు మొత్తం కూడా శాసనం ఒకటి విధించారు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనిచ్చేది కూడా లేదు. ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి ఏంటి అనేది ఎండగడతాం ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారి 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో, జనసేన పార్టీ 10 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజల్లో ఎంత మాత్రం ఉన్నారు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేశారా, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేశారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం పనిచేశారా, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం
ఎవరు అనేది చంద్రబాబు నాయుడు ప్రజలకు గారు వివరిస్తాం మేము. కాదండి, ఎవరు ప్రయోజనాలు అదే ప్రజలు- చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనం కోసం ఎవరు పనిచేశారు మీ అనుమానం? చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం 100% పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పనిచేస్తున్నారు తప్పిస్తే ఎక్కడ ప్రజా ప్రయోజనాలు కనిపించదు. ఏం చేశారు? రాజకీయ ప్రయోజనాలు మాత్రమే వాళ్ళు. కాదండి, ఏం చేశారు? Yes. ఏ ప్రయోజనం? 2014 ఎన్నికల్లో బేషరతుగా ఆయన 600 హామీలకి నాది హామీ, నేను మీకు అండగా నిలబడతాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ప్రజల్ని అందరినీ కూడా ఏకం చేసి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయించినటువంటి పవన్ కళ్యాణ్ అది ప్రయోజనం, అది ఆయనకి ప్రయోజనం కాదండి. కాదు శేఖర్ రెడ్డి గారు మీరే మాట్లాడేది, కానీ అది ఆయనకి ప్రయోజనం అవుతుందా? వినండి సార్, వినండి ఒకసారి మాట వినండి సార్. 650 పైగా హామీలకి ఆ నాది హామీ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని 600 హామీల్లో కనీసం 10% కూడా నెరవేర్చకపోతే ఏనాడైనా వచ్చి ప్రశ్నించాడా? అందుకనే కదా బయటకు ఏనాడైనా వచ్చారు. వచ్చి ఏనాడైనా వచ్చి ప్రజల కాదండి, పక్షాన నిలబడ్డాడా? ఆయన అందుకనే కదండి బయటకు వచ్చారు కదా. వినండి సార్, వినండి మేము సార్. ఉండము అని. నిలబడకపోగా 2019 ఎన్నికల్లో ఓటు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ సపరేట్ గా పోటీ చేసిన తత్వం లేదా? తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకి బీజేపీతో పొత్తు కొట్టుకున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఈ రోజు కూడా కరెక్టే, కానీ చాలా మంది మాట్లాడేది ప్రజలందరికీ తెలుసండి. మీరు చెప్పినా నేను చెప్పినా సౌజన్య గారు శేఖర్ రెడ్డి గారు మీ వెర్షన్ నాకు అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మాట్లాడితే ప్రసాద్ గారు వినండి అర్థమైంది సార్, మీకు నాకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమైంది అది. సరే మీరు మాట్లాడతారా నా మాట వింటారా? మీరు మాట్లాడతారా నా మాట వింటారా? చెప్పండి వర్మ గారు. రైట్, అది మీకో నాకో అర్థమైందో ప్రజలకు అర్థమైందో అన్నది పక్కన పెడితే ప్రసాద్ గారు కూడా చాలా సార్లు సంపాదించిన అంశం ఏంటంటే తెలుసా, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పొత్తుల్లోకి తీసుకెళ్లిన ఆ మహాఘనత మీకే దక్కుతుంది అని. సార్ ఖచ్చితంగా సార్, మేమైతే మొదటి నుంచి ఒకటే స్టాండ్ సార్. 2019 ఆయనతో ఉన్నాడు సార్ వినండి సార్ వర్మ గారు వినండి. మీరు మీ క్వశ్చన్ అడిగారు, నా సమాధానం మీరు వినాలి కదా. 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోగానే, ఘోరంగా ఓడిపోగానే వాళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడాలి? ప్రజలు మా పరిపాలనను మెచ్చలేదు కాబట్టి ప్రజలు మాకు ఈ తీర్పు ఇచ్చారు, ప్రతిపక్షంగా మేము పనిచేస్తామనే మాట మాట్లాడకుండా కొద్దిసేపు ఈవీఎంల మీద నెప్పమేశారు, కొద్దిసేపు బీజేపీ పార్టీ మీద నెప్పమేశారు, కొద్దిసేపు జనసేన పార్టీ మాకు కలిసి రాలేదు, ఇట్లా ఈ మాటలన్నీ మాట్లాడారు. సరే ఓకే, మనందరి మధ్య ఆర్గ్యూ వద్దు, కానీ ఈ అంశం మీద వాస్తవాలు మాట్లాడుకోవాలి. 2014 నుంచి 19 వరకు పూర్తి స్థాయిలో ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల కోసం అద్భుతంగా అక్కడ ఆయన మాట్లాడడం జరిగిందా, లేకపోతే వాళ్ళు పడుతున్న ఇబ్బందుల మీద వీళ్ళు ఫైట్ చేయడం జరిగింది? ఏం జరిగింది? ఈయన కూడా పాదయాత్రలు చేస్తా నెక్స్ట్ రాజకీయం కోసం చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2017 వరకు ప్రతి అసెంబ్లీ సెషన్ కి వెళ్ళడం జరిగింది, ప్రతి సమస్య మీద అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది. తర్వాత మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనేసి మాకు కనీసం అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అసెంబ్లీలో మన ప్రజా గలం వినిపించడానికి కూడా అవకాశం లేని ఈ అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం లేదు. శేఖర్ రెడ్డి గారు ఇంకోవైపు మరి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేసి బయటకు వచ్చారు, మళ్ళీ ముఖ్యమంత్రిగానే వెళ్తా ఉన్నది. అది ఒక 2-3 నెలల్లో తేలబోతుంది, అది అవుతుందో లేదో దానికోసం మీరు ఆలోచించండి. రైట్, వాళ్ళతో పాటుగా ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా అసెంబ్లీకి వచ్చేది లేదండి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కే పరిమితం. కాపుల కోసం జనసేన పార్టీ నేను పెట్టలేదు అని చెప్పి కుండబద్దలు కొట్టిన పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక టాపిక్ మీరు రేజ్ చేశారండి. మరి ఇదే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన అమలాపురం సభలో ఆయన మాట్లాడిన మాట ఏంటండి? సీఎం అని చెప్పి యువత అంటుంటే మీ కాపులందరూ నాకు ఓటేయలేదు, కాపు కులం అని చెప్పి మీరు అందరూ ఓటేస్తుంటే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచేవాడిని, మీరు నన్ను మోసం చేశారు అని చెప్పి అదే కాపుల మీద నెపం ఎవరు నెట్టారండి? అదే కాపుల మీద ఎవరు నెపం నెట్టారండి? ఇంకో మాట రావి సౌజన్య గారు ఒక మాట మాట్లాడుతున్నారండి, మా మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, మీ మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న మాకేంటండి? కందుల దుర్గేష్ అంశం పవన్ కళ్యాణ్ గారే నాకు సీట్ అనౌన్స్ చేశారు, పని చేసుకోమన్నారు అని చెప్పి కందుల దుర్గేష్ మాట్లాడటంతో బుచ్చే చౌదరి గారు బయటకు వచ్చి ఆయన అడిగారు, ఖచ్చితంగా నా సీట్ ఆయన వచ్చి చేసుకునేది అడిగారు. మీరు కొట్టుకొని
మీరు పొత్తులో సీట్లు మీరు కొట్టుకొని Okay. వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పడ్డం Okay, no, okay, sir. మాత్రం బాలేదు. Okay. వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరు కొట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడ్డం అంటే బాగలేదమ్మా ఇది అసలు బాగలేదు. Okay, okay. గాయత్రి గారు ఒక మాట అంటారు. గాయత్రి గారు ఓకే ఒక్క నిమిషం అండి, కాదండి ఒక్క నిమిషం, సెక్రటరీ గారు ఒక్క నిమిషం ఉండండి. ప్రసాద్ గారు కూడా మాట్లాడి మళ్ళీ మీకు టర్న్ వస్తుంది, అప్పుడు రాజకీయ అన్ని ఒకేసారి ఆయన వాళ్ళు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలి కదా సార్. ఓకే ఓకే వాళ్ళు అడిగిన మనతో పాటుగా ప్రశ్నకే ప్రసాద్ సమాధానం ఇస్తాను చెప్పాలి ఇస్తాను కదా మనతో సార్. పాటుగా ప్రసాద్ గారు కూడా జాయిన్. ప్రసాద్ గారు నమస్తే. వాళ్ళిద్దరు ఉన్నారు సార్, వాళ్ళిద్దరు 2 పార్టీల నుంచి వచ్చినా ఒకే వాయిస్ వాళ్ళది, నేను ఒక్కడిని. వాళ్ళిద్దరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? పని చేయండి, మీరు ఇంకొకరు తోడు తీసుకురండి రేపు నుంచి వచ్చినప్పుడు. అలా అవసరం లేదండి. వైఎస్ఆర్ సరే కాంగ్రెస్ మరి మీకు అవసరం లేదు కదా, మీరు సింహాలు పులులు మరి ఎందుకు ఆ కామెంట్? కాదండి ఇంకా కామెంట్ ఎందుకు మరి? కాదండి మీకు ఎవరు అవసరం లేదన్నది మీ స్టాండ్. మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఉన్నారండి, నాకు కొద్దిగా చూడాలి అంటే సమాధానం చెప్పాలి కదా మేము. సరే చెప్తారు కానీ ఒకరే చెప్పారు కదా, నెక్స్ట్ టర్న్ లో ఇంకో సమాధానం చెప్తారు కానీ ఆయన మాట్లాడాలి కదా. ప్రసాద్ గారు కూడా. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. జరుగుతున్న పరిణామాలు పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి కలపాల్సిన అవసరం వచ్చింది అంటున్నారు. ఆయన ఢిల్లీ ప్రయాణంలో కూడా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయంటే పొత్తుల మీద ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంటుంది. భీమవరం నుంచి ఆయన పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ముందుగా 99 ఫ్యాషన్ నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు సార్? ఇంకా వెళ్తున్నారు, వెళ్ళలేదు, వెళ్ళరు కూడా ఇప్పుడప్పుడే. మీరు ఏం టెన్షన్ పడకండి అనవసరంగా. ఎందుకంటే ఇక్కడ ఒక అన్సర్టనిటీ, ఒక ఎయిర్ క్లియర్ అవ్వాలి. మీకు ఇవాళ ఒక 2 పరిణామాలని తీస్తే గమనించండి. మనందరికన్నా పెద్దవాడు సౌజన్యం మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే సబు సందర్భం సముచితం అని మూడు. అందరికంటే పెద్దవాడు ఏంటి అంటే ఆవిడ నిమ్మలంగా ఉంటారు. ఓకే, ఆవిడకి సాంప్రదాయాలు ఉంటారు, పెద్ద తరహాగా ఉంటారు. అది అందుకనే చెప్తున్నాను. సాంప్రదాయాలు పద్ధతులు తెలిసిన ఆవిడ, అందుకని ఆవిడకే బాగా అర్థమవుతుంది. వాళ్ళు భువనేశ్వరం గారు ఎవరో చంద్రబాబు నాయుడు గారి కోసం పరితపించి మరణించిన వాళ్ళు పరామర్శకి వెళ్ళినప్పుడు ఎవరైనా జోకులు వేస్తారా? సందర్భం సముచితం కాదు కదా. అక్కడ ఏంటంటే ఒక ఇంటర్నల్ మ్యాటర్ ఈస్ కంటిన్యూస్గా రోల్ అవుతూనే ఉంది. మీరు గమనించట్లేదు, తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాలు ఎన్నుకుంటుంది. మిషన్లని, ఓటర్ లిస్టులని, తర్వాత ఇవాళ కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు నిలబట్టలేదని ఇండైరెక్ట్ వెర్షన్ ఒకటి డెలిబరేట్ అయింది. అండ్ ప్యారల్గా సమయానుగుణంగా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ఢిల్లీ ప్రయాణంలో ఫస్ట్ లోకేష్ గారు గోడ కొట్టిన బంతిలో వెనక్కి వచ్చాడు. ఆ జరిగినవన్నీ ఒకటి డిఫరెంట్ పోర్ట్రేషన్ జరుగుతున్నప్పుడు కిషన్ రెడ్డి గారు జ్ఞానోదయం చేశారు. ఇవాళ మా దురదృష్టానికి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో పరిమితం అయ్యారు. వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ ఏంటి తెలుసా సార్? క్యాబినెట్లోకి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు. అంటే ఎంపీ ఏదో నిలబడి గెలుచుకుని రా. రెండోది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా గమనించండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు 3 నుంచి 4 సంవత్సరాలు. లాస్ట్ ఆప్షన్ ఇఫ్ అన్నట్టు. అప్పుడు చూడండి సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిని లాస్ట్ మూమెంట్లో ముఖ్యమంత్రి చేద్దాం, ఆలోచిద్దాం, ముందు అయితే ఈ పని చేయి అన్న టాస్క్ ఇచ్చినట్టు ఇచ్చారు. తదనంతర పరిణామాల్లో మీరు నిశ్చితంగా గమనించగలిగితే ఇవాళ పొత్తు మీద మీకు మాట తెలుసు కదా, కుమారస్వామి గారి గురించి 25 సార్లు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ పాస్ట్లో మాట్లాడుతున్నారు. మీరు ఒకటి గమనించండి. కుమారస్వామి గారు బెంగళూరు అంటే కర్ణాటక ఎలక్షన్స్ ఓడిపోయిన వెంటనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం వెళ్ళి కర్ణాటకలో ఎన్డీఏ తరఫున జాయిన్ అయిపోయారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి దేవగౌడ గారికి ఉన్న పరిచయాన్ని, సాన్నిధ్యాన్ని గమనించగలిగితే దేవగౌడ గారిని ప్రధానమంత్రిగా ప్రతిష్ఠించినంత నేపథ్యం చంద్రబాబు నాయుడు గారి ఆయనలో జరిగింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకున్న టర్మ్స్ కూడా చాలా బ్రహ్మాండమైన టర్మ్స్. అండ్ ధర్మ పోరాట దీక్షల కంక్లూజన్లో ఆల్ అపోజిషన్ పార్టీస్ని ర్యాలీ చేస్తూ కుమారస్వామి గారి ఎలక్షన్కి సంఘీభావం ప్రకటించుతూ అదే స్టేజ్ మీద కంక్లూజ్ ఇచ్చారు. ఇవాళ బీజేపీ కోసం రూట్ మ్యాప్ అడిగి తీసుకుని పనిచేసే పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎన్డీఏలో కుమారస్వామి గారితో ఒక నెగోసియేషను పొత్తు ఉన్నదానికన్నా ఇన్ని తిట్లు తినవలసిన ప్రొయాక్టివ్నెస్ ప్రదర్శిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇదేంటి? రెండోది, ఇప్పుడు ఎన్డీఏ అన్న దాన్ని గమనించగలిగితే ఒక జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో ఒక మెంబర్. ఎన్డీఏ కూటమిలో వీటో పవర్ ఉన్నది ఎన్డీఏ చైర్మన్. మనం ఆ రోజు లాస్ట్ డిబేట్లో నాకు మా సోదరుడే బాగా చెప్పాడు, జనసేన సోదరుడు వెరీ క్లియర్గా. ఎన్డీఏ కన్వీనర్ ఈజ్ హ్యాపెన్ టు బి అమిత్ షా. ఒక ఇనిషియేషన్, ఒక టాస్క్ అనేది ఎవరితో జరగాలి? అది అమిత్ షా గారు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి డిప్లాయ్ చేయాలి, అదర్వైజ్ కుమారస్వామి గారికి లాంటి వ్యక్తికి డిప్లాయ్ చేయాలి. కానీ ఇక్కడ ఎన్డీఏ కన్వీనర్ స్థానంలో ఉన్న బీజేపీ అనుకుంటే వాళ్ళు డిప్లాయ్ చేసిన టాస్క్లో ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. టీడీపీ అన్నది చూసుకుంటే మీరు ఏ ప్రాస్పెక్ట్ తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది. యనమల రామకృష్ణ గారు ఎక్కడైనా ప్రతిస్పందించిన ఉదంతాలు చెప్పండి. వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు చూడండి పార్కులో చిన్నపిల్లలను తీసుకెళ్తే ఆడుకుంటూ ఉంటారు మట్టిలో, అలాగా ఆవ్యాసంలాగా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే పరిమితం అవుతుంటారు. తర్వాత రూట్ మ్యాప్ అన్న దగ్గర పవన్ కళ్యాణ్ గారిని
ఆయన ఇవాళ మాట్లాడింది ఇంకొక బ్యూటిఫుల్ మాట ఉంది. 2 విషయాలు చర్చించాలి. మొదటిది ఏంటి తెలుసా, నాకు నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకెవరు తెలియదు అన్నారు. నరేంద్ర మోడీ గారి వల్ల ప్రభావితమై రాజకీయాలు చేస్తున్నాను అన్నాడు. నరేంద్ర మోడీ గారి ప్రభావితమైన అవసరం మొదటి చెప్పండి, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో. ఈ నినాదంలో దొరికిన పార్టీలను దొరికినట్టు మరతెట్టుకెళ్ళిపోతున్నారు. ఆ ప్రస్థానంలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డిఎంకే ఏడీఎంకే 2 పొత్తుల విషయంలో మీరు గమనించండి. జాతీయ పార్టీ కాంగ్రెస్, డిఎంకే మీకు అందరికీ తెలుసో తెలీదు గమనించండి, 20 స్థానాలు కాంగ్రెస్కి ఎలకేట్ చేశారు. తర్వాత స్టాలిన్ గారు ఎలక్షన్స్ ముందున మీరు 20 కూడా గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్కి. డిఎంకే విల్ బీ ఇన్ యూపీఏ దీంట్లో ఉంటుంది. 20 కూడా మేమే పోటీ చేస్తామని కాంగ్రెస్ పోటీ చేయలేదు. అంటే ఒక ప్రాంతీయ పార్టీకి కనుక వీటో పవర్ ఉంటే వాళ్ళు ఒక జాతీయ పార్టీతోనో లేదా పక్కన ఉన్న ఇంకో ప్రాంతీయ పార్టీతోనో పొత్తు విషయంలో సస్టైన్ అవుతారు. బట్ ఇక్కడ హైపోథెటికల్గా ఒక పార్టీ ప్రస్థానం లేని పార్టీ, అంటే రాజకీయంగా ఈ టర్మ్ ఏమవుతుందో ఆలోచించవలసిన విషయం కాదు, అసలు ఏమీ లేని పార్టీకి ఒక హైపోథెటికల్గా మొత్తం అవతల జాతీయ పార్టీని ఇక్కడ 42 సంవత్సరాల చరిత్ర గలని సమన్వయపరచడానికి ఒక రోల్ ఇచ్చారు. అట్ ద కాస్ట్ ఆఫ్ అన్న దగ్గర మీరు నిశ్చితంగా గమనిస్తే ఇవాళ 26వ తారీఖున బెయిల్ మీద ఒక డెలిబరేషన్ ఉంది గౌరవ న్యాయస్థానంలో, ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఈ డెవలప్మెంట్ సంతరించుకున్న దగ్గర మొన్న హోమ్ మినిస్టర్ గారిని కలిసిన విషయంలో కూడా నా విశ్లేషణలు అనేవే ఇదే డిబేట్లో కూడా. సే ఫర్ ఇన్స్టెంట్ ఇన్ వర్స్ట్ కేస్ సినారియోలో డెవలప్మెంట్స్ కనుక తేడాగా జరిగితే ఎందుకు మీకు ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో మిగిలిన పార్టీలందరికీ పిలిచి ఎక్స్ప్లెనేషన్స్ అడగొచ్చు. బట్ వెసెస్ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్న వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే 27 కోట్లు డిజిటెక్ సంబంధించిన అంశాలతో ముడిపెట్టి అది అకౌంట్కి అనానమస్గా ట్రాన్స్ఫర్ అయింది అన్నది. ఇప్పుడు ఏం జరగబోతుంది అంటారు ఈ ఢిల్లీ ప్రయాణంలో? ఉండండి సార్, ఇంకా పరిణామం కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకు కన్ఫర్మ్ అవుతుంది? ఉండదా? ఉంటుంది సార్. ఇప్పుడు వైటల్ రోల్ ప్లే చేయబోలేదు పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ప్రయాణం అనంతరం దీని రూపురేఖలన్నీ మారిపోతాయి పొత్తులకి. మీరు దబాయించి పక్క తీసేకండి. కాదండి, 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి రోల్ ఎలా లేదు అన్నదాన్ని పవన్ కళ్యాణ్ సీఎం అన్నది ఆయనే ఆ రకంగా ప్రస్తావించట్లేదు, జనసేన కూడా అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎలా ప్రాతిపదిక? మీకు అదే చెప్తున్నాను. వీటో పవర్లు కనుక అపోజిషన్ పార్టీలకు ఉంటే డిఎంకే స్థాయిలో ఇవాళ 20-10 స్థానం పక్కెళ్ళి ఆడుకోండి అని చెప్తారు జాతీయ పార్టీలకి. వెసెస్ ఇక్కడ వాళ్ళ దయాధర్మ భిక్షలతో నడుస్తున్న పార్టీలు ఇవి. మీరు ఇది గమనించండి. అండ్ మోర్ ఓవర్ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేను ఇందాక చెప్తున్నట్లు 27 కోట్ల ఎక్స్ప్లెనేషన్ గౌరవ న్యాయస్థానం త్రూగా ఆ రోజు అచ్చెన్నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ మాకు అకౌంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. బట్ సుప్రీంకోర్టు ధర్మాసనం 5 బెంచ్ కాన్స్టిట్యూట్ చేసింది ఇచ్చిన ప్రవచనం ఏంటంటే March 16 లోపల మొత్తం అన్ని అకౌంట్లు సబ్మిట్ చేయాలి. ఇదే కోర్టు డైరెక్షన్లో ఉందనుకోండి, ఇఫ్ ఇన్ వరస్ట్ కేస్ సినారియో అది కనుక ప్రూవ్ అయితే ఇవాళ దగ్గర దర్ బీటింగ్ అరౌండ్ ద బుష్ 17A క్వాష్ చేయడం మీదే ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ టెక్నికాలిటీస్ గవర్నర్ చెవులో చెప్పి అరెస్ట్ చేయలేదని, అంతకు తప్ప వీళ్ళ దగ్గర నుంచి డిఫెన్స్ మోడ్లో ఈ కేసు ఇది కాదని ఆ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి ఆ విషయాన్ని ఆస్పెక్ట్ వస్తుందా? సో ఉపద్రవం ముంచుకొస్తుంది దగ్గర వాళ్ళు రాబోయే రోజుల్లో ఈ రాబిన్ శర్మ డైరెక్షన్లో ఈ ఎలక్షన్స్ అన్నీ చూస్తున్నాం కదా, ప్రస్థానమే లేకుండాను. అండ్ వేరెవర్ ఇవాళ కనుక తెలుగుదేశం మౌల్డ్ అంటే నేను ఒక విషయం చెప్తాను, బీజేపీ ఇచ్చిన మౌల్డ్లో ఈ తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు అన్ని దాంట్లోకి వెళ్ళి ఓ బీజేపీ రూపంలో నిలబడబోతున్నారు. ఇది కాకుండా చూసుకోమనండి. ఇది కాకుండా వీళ్ళు హైపోథెటికల్గా వీళ్ళు 100 సీట్ల 50 సీట్ల 70 స్థానాలు అంటే డిఎంకే స్థాయిలో శాసించే దగ్గర ఉంటే బీజేపీకి 20 లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి 50 స్థానాల్లో 30 స్థానాల్లో మాట్లాడడానికి వెసులుబాటు ఉంటుంది. ఇవేవీ కాకుండా ఒక డేంజర్ బెల్ని ఆవిడ జోక్ అన్నానని దబాయించినా సరే సర్టన్ థింగ్స్ విల్ కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అంటారు. 15 రోజులు బట్టి చంద్రబాబు గారి మౌనం. తర్వాత ఇక్కడికి అనిశ్చితి. తెనాలిలో చూసుకోండి నాదెండ్ల వర్సెస్ ఆలపాటి, అలాగే రాజమండ్రి చూసుకోండి బుచ్చయ్య వర్సెస్ కందుల, అండ్ ఇక్కడ ఆల్రెడీ మన దీంట్లో మైలవరంలో దేవినేని వర్సెస్ వసంత. సో ఈ ఇచ్చిన ఎలా ఉంటున్నాయంటే ఓ భౌగోళిక ఇచ్చిన ఫీల్డ్స్కి పవన్ కళ్యాణ్ గారు ప్రొయాక్టివ్గా 4 స్థానాలు నేను డిక్లేర్ చేస్తున్నాను అంటున్నారు. ఇక్కడ హైపోథెటికల్గా పొమ్మలేక పొగబెడుతున్న ఉదంతంలో పెద్దవాళ్ళని ఉదానికి నిలకడగా 7 టర్ములు బట్టి గెలుచుకొస్తున్న బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళకి కూడా ఉపద్రవం వస్తున్నాయి. ఇప్పుడు ఆ మాటకు వస్తే నాదెండ్ల మనోహర్ గారు సెకండ్ ప్లేస్లో ఉంటే ఆలపాటి రాజా గారు పార్టీ వైభవాన్ని పార్టీ మొదటి నుంచి సంతరించుకున్న వ్యక్తి. మైలవరం దేవినేని ఉమా విషయం తీసుకుంటే సోమవారం పోలవరం అందానికి 200% కమిట్మెంట్తో పోలవరం 72% అయింది అని వీళ్ళు అథెంటికేటివ్ చేసుకుంటే అట్ ద కాస్ట్ ఆఫ్ దేవినేని ఉమా ఎఫర్ట్స్. కానీ ఇవాళ ఆయనకి నియోజకవర్గం పరంగా ఏ విధంగా వివక్షకు గురవుతుంది చూడండి. పైపెచ్చు మీరు ఒకటి నిశ్చితంగా గమనించండి, 175 స్థానాల్లో బీజేపీ పార్టీ ప్రొయాక్టివ్గా పండగను పండుగగా పెట్టి 12, 13, 14, 15లో ప్రతి నియోజకవర్గంలో 3-4 ఆస్పాయింట్స్ని యాక్సెప్ట్ చేసింది. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైన దీంట్లో ఎంత కాదన్నా ఆయన ఉభయ గోదావరి జిల్లాలను మహైతే విజయనగరం వైజాగ్ శ్రీకాకుళంలో ప్రభావితం చేసే అంశాలే.
ఈ రోజుకి కూడా వాళ్ళ దగ్గర నుంచి కన్సిస్టెంట్గా నాకు ఇన్ని అని చెప్పడానికి కూడా వాళ్ళకి వెసులుబాటు ఉండట్లేదు, బికాస్ ఇట్ ఈస్ ఆల్ అట్ ద డిస్క్రిప్షన్స్ ఆఫ్ బీజేపీ. సో మీరు పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయాలు Yes, తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ is the face, front-ending face. ఓకే ఇప్పుడు ఈయన ఎన్ని సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది? ఆయన చేతిలో ఏం లేదు సార్, ఇవాళ ఎవరి చేతిలో ఏం లేదు. మరి ఎవరి చేతిలో? ఇవాళ మొత్తం ఇదంతా వస్తు సరఫరాయే. తెలుగుదేశం నుంచి క్యాండిడేట్లు, జనసేన బీజేపీల తరఫున మొత్తం బీజేపీలో లింగలింగం అనుకుంటున్న 4-5, జనసేన తరఫున పకడబందీగా ఉన్న 10 మంది, వీళ్ళు అంతా సమూహంగా ఒకే గుర్తు నిలబడతారు. మీరు చూసుకోండి కాబట్టి జరగబోయే పరిణామాలు. అంటే ఒకే గుర్తు అంటే నాకు అర్థం జస్ట్ లైక్ స్టాలిన్ స్ట్రాటజీ నేషనల్ పార్టీ వాళ్ళు ఇంపోజ్ చేస్తుంది. ఇఫ్ యు రియల్లీ గుర్తుతో పోటీ చేస్తారు. ఆబ్వియస్గా తెలుగుదేశం జనసేన ఇవన్నీ ఆప్షన్ ఏది, లీడర్ లేడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వరస్ట్ కేసు సినారియో ఆలోచించండి. లోకేష్ రిలేటర్ కదా. ప్లీజ్ సార్, లోకేష్లో అంత డైమెన్షన్స్ ఉంటే వీళ్ళకి ఉపద్రవమే ఉండకపోయింది. ఏంటి గాయత్రి గారు ఏదో వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు కానీ సార్ ఒక మాట చెప్తున్నాను, ఒక లీడర్ డైమెన్షన్స్లో ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలో మీకు మాట చెప్తున్నాను, అతను నిరంతరంగా ప్రజల నుంచి ఎమర్జ్ అయ్యేదాకా ఈవెన్ జగన్మోహన్ రెడ్డికే టాలరెన్స్ లేదండి. మీకు ఇవాళ మీరు వాళ్ళ ఎలక్షన్ ప్రిపరేషన్ ఎలా ఉంది తెలుసండి. వరస్ట్ కేసులో భువనేశ్వర్ గారు కనుక కుప్పం నుంచి నిలబడి సే ఫర్ ఇన్స్టెంట్ ఆవిడ ఓడిపోయారు అనుకోండి, విజయమ్మ గారు ఓడిపోలేదటి, అంత పెద్ద పార్టీ వాళ్ళ రూలింగ్. ఓకే మీరు ఇన్ని చెప్పారు, నేను ఒక స్ట్రైట్గా అడుగుతాను. వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అని మాట్లాడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఛాన్స్ అంటున్నారు. అంటే ఈ పొత్తు పార్టీలు గెలిచే అవకాశం ఉందా? వచ్చేసారి అధికారం వస్తుందా? ఎవరు సీఎం అన్న తర్వాత చూద్దాం. ట్రైల్ అండ్ ఎర్రర్ అండి. ఇప్పుడు ఫ్రంట్ ఫేస్ నేను జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము తేల్చుకుంటాం ఏంటంటే ఆ కథలో ఒప్పుకోరు ఆంధ్ర రాష్ట్రం ఇది. మీకు ఇంకో మాట చెప్పనా, సీల్డ్ కవర్లు ముఖ్యమంత్రులను ఎదుర్కొనే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండంగా ఉంది. బట్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొప్పదెబ్బలు పడుతున్నారు అధికారం అంటే. సౌజన్య గారు చూసుకోండి కావాలి ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి అట, ఆయనే మొత్తం చక్కెర తిప్పుతున్నారట, ఆయన చేతుల్లోనే సర్వం ఉందట. ఆంధ్రప్రదేశ్ రాజకీయం దశ దిశ రాజకీయం కాదు, హ్యాపీయా? అపోజిషన్ పార్టీల రాజకీయం, అంతేకాని రాజబేస్ చరిత్ర మొన్నటి వరకు ఆయన విమర్శించేవారు. మరి అన్ని తిట్లు తినవలసిన అవసరం ఆయనకి వచ్చింది కదమ్మా, ఆయన తిట్లు తినవలసిన అవసరం మొన్నటి వరకు కూడా ప్రసాద్ గారిని. అదేనండి నేను అంటుంది ఏంటంటే, ఢిల్లీ పర్యటన ఉంటుంది, ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత చాలా పెను మార్పులు ఉంటాయని చెప్పినట్టుగా చాలా ఎలివేషన్ ఇస్తున్నారు ప్రసాద్ గారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా ఏదైతే ఢిల్లీ వెళ్లే ముందు పొత్తులు ఏదైతే ఉంటాయో, ఏదైతే మాటలు ఉన్నాయో, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అవి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అయ్యే ఉంటాయి. దాంట్లో అయితే తేడా ఏ ఉండదు. ఫస్ట్ నుంచి సీఎం అనే విషయానికి వస్తే మేము చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతాం, అప్పుడు దాకా దాని గురించి ఎవరు మాట్లాడద్దని చెప్పారు. సో అదే స్టాండ్ మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఉంటానే ఉన్నాము, అది మీరు వింటానే ఉన్నారు. అది పక్కన పెడితే ఇంకొకటి ఏంటంటే, శేఖర్ రెడ్డి గారు లేకపోతే గుంపులుగా వచ్చేదేదో ఇంకోటి మాట్లాడారు కదా. నేను దానికి చెప్పేది ఏంటి అంటే, నిజంగా నీతి గల రాజకీయం చేస్తే, నీతివంతమైన రాజకీయం చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము ఫేస్ చేయడం సిద్ధంగానే ఉన్నాం. కానీ హత్య రాజకీయాలు చేసే వ్యక్తి, దొమ్మి రాజకీయాలు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని కట్టిపట్టాలంటే ఖచ్చితంగా సమూహం కావాలి. మీరు ఆగండి, సమూహం కావాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వర్మరాలు ఇంకా చెప్పిన దాంట్లో చిన్న అంశం, నేను బతిమాల్సి వచ్చింది, తప్పలేదు నాకు, నేను బతిమాల్సి చెప్పిన మాటకి ఆయన గారు మీరు పెద్ద వ్యక్తులు ఎందుకు ఇలా హత్య రాజకీయాలు ఎవరిని చెప్పి తీరాల్సిందే ఖచ్చితంగా. హత్య రాజకీయాలు అని చెప్పే మాట మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఓకే శేఖర్ రెడ్డి గారు, మీరే పెద్ద ఆవిడ అంటున్నారు కదా, ఒకసారి మరి ఆవిడ గౌరవం ఇవ్వండి. ఆవిడ మాట్లాడినప్పుడు గౌరవం ఇచ్చే మాటలు, హత్య రాజకీయాలని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఎవరిని హత్య చేశారో చెప్పాలి ఆవిడ. మధ్యలో ఓకే ఆగండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన దాంట్లో ఎందుకు నా ఇది ఏంటంటే సబ్మిషన్ ఏంటంటేనండి, ఎన్డీఏలో టీడీపీ అనేది కొంచెం దూరంగా ఉంది, అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఎన్డీఏలో కలిసే భాగంలో పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత తీసుకొని ఎట్టి పరిస్థితిలో 0.1% కూడా సాగు ఇవ్వకూడదు వైసీపీ రావడానికి. కాబట్టి ఎలాంటి అంశాలున్నా, మాకు కలిసి వచ్చే అంశాలున్నా కూడా ఆ అంశాలన్నీ కూడబలుకొని ముందుకెళ్లాలనే క్రమంలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనాల్సింది. నేను రాష్ట్రం కోసం ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం కోసం పదే రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు వారి కోసం. ఎందుకంటే మళ్ళా వైసీపీ ప్రభుత్వం వస్తే ప్రజల దగ్గర నుంచే వస్తుంది, ఈ రాష్ట్రంలో బతకలేమని చెప్పని అది మనం ఎన్నో సందర్భాలుగా మాట్లాడుకున్నాం. ఆ సందర్భాలన్నీ పవన్ కళ్యాణ్ బాగా హార్ట్ ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. అలాంటి అవకాశం కలిసి వచ్చే అంశాలు ఏమన్నా కూడా
దానికి నేను ఎంత తగ్గుతాను అని చెప్పే సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు అనేది వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఇక్కడ దీంట్లో ప్రసాద్ గారు అన్న ఎలివేషన్స్ కానీ లేదు అంటే శేఖర్ రెడ్డి గారు అన్న అంశాలు కానీ ఏమీ లేవండి. అంతా ప్రశాంతంగా జరిగింది. ఒకళ్ళు పొత్తు లేదో విచ్చిన కొత్త లేకపోతే సీట్లు దగ్గర ఇబ్బందులు అవుతాయో ఈ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మనం త్యాగాలు చేసి తప్పదు అని చెప్పాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. ఏదైనా సరే పొత్తు ధర్మం పాటించుకుందే, పొత్తు ధర్మం దాటి ఎవరు వెళ్ళద్దు, వెళ్తే మాత్రం వాళ్ళు ఏంటి అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, టీడీపీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఈ మధ్యలో వచ్చే ఏంటంటే కొంతమంది ఆశాభావంలో లేదా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడిన మాటలే తప్పితే ఎక్కడా కూడా నాయకులు అనేది వాళ్ళ పరిధిలోనే ఉంటున్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారో చంద్రబాబు నాయుడు గారు చెప్తారో అప్పుడు మాత్రమే వాళ్ళు మాట్లాడతారు తప్పితే అప్పుడు దాకా ఎక్కడ మాకు డిస్టర్బెన్స్ లేదు పూర్తి స్థాయిగా. ఇంకా చిన్న అంటే అవి ఎక్కడైనా ఉంటాయి చిన్నవి, ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయడం చాలా కష్టం. కానీ మేజర్ పార్టీ మేము ఖచ్చితంగా ఒక దారిలో తీసుకొచ్చాం, ఒక తాటి మీద తీసుకొచ్చాం ఈ పొత్తు అనే అంశాన్ని. కాబట్టి మేము ధైర్యంగా నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. ఖచ్చితంగా రేపు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఓకే ఉపద్రవాలు అయితే జరగవు. ఖచ్చితంగా ఇప్పుడు ఎలా అయితే సామరస్యంగా ఉందో ఇంకా బలంగా ముందుకెళ్తాము. ఒకవేళ పవర్ షేరింగ్ లేకపోతే ఇంకోట అంటే వెళ్ళొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. కాబట్టి ఇబ్బంది ఏముంది, ఆరోగ్యమాడుకున్నాం. ఈ ఉపద్రవాలు ఏంటో లేకపోతే ఈ పరిణామాలు ఏంటో ఇవన్నీ అంటే ప్రసాద్ గారు ఊహించినంత ఉండదని నా భావన. ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని నిలబడతారు, అది ఉపద్రవాలు అవ్వకుండా నిలబడతారు. ఓకే గాయత్రి గారు, ఏదో జరగబోతుంది తెలుగుదేశం పార్టీలోని ఒకే జెండా నుంచి కూడా నిలబడే పరిస్థితి కూడా రావచ్చేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనుమానం ఏంటి, డైరెక్ట్గానే చెప్తున్నాడు ఏదైనా జరిగే ఛాన్స్ అయితే ఉంది ఈ ఎన్నికల్లోని. ఏంటి అంత ఊహించిన పరిణామాలు, ఊహించిన ఉపద్రవాలు వచ్చి పడుతున్నాయా తెలుగుదేశం పార్టీకి? అంటే నేను బిఫోర్ ఐ స్టార్ట్ నాకు చిన్న విన్నపం అండి. ఇప్పుడు నేను శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు, ఇందాక ఆయన మాట్లాడతా నన్ను ఒక్కడనే పిలిచారు, వాళ్ళిద్దరిని పిలిచారు, ఇద్దరిద్దరు వచ్చినా కూడా ఒక పార్టీనే రిప్రజెంట్ చేస్తున్నట్టు అని చెప్పి అన్నారు. అంటే ఆయన మరి మర్చిపోయారో ఏంటో మరి తెలియదు. ఆయనకి స్టూడియోలో ఉన్న కేఎస్ ప్రసాద్ గారు కనిపిస్తున్నారో ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారికి కౌంటర్ ఇవ్వాలా లేకపోతే శేఖర్ రెడ్డి కౌంటర్ ఇవ్వాలి? అంత కౌంటర్ ఇచ్చే అంత స్టామినా లేదు, కానీ వాస్తవాలు దమ్ముంటే జస్టిఫై చేయండి. ఇద్దరు చెప్పారు కదా ఇందాకలే, మాకు ఏమి తెలియదని. ఏమి తెలియనప్పుడు ఏం కౌంటర్ ఇస్తారు? మాట్లాడినప్పుడు మౌనంగా ఉన్నప్పుడు మాట ఎక్కువ తిరిగి సమాధానం చెప్పినప్పుడు కూడా ఏమీ తెలియదని చెప్పినప్పుడు ఏమైనా కౌంటర్ ఇస్తారు? కాదండి, వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ లో ఏం చెప్పారు? సౌజన్య మేడం కూడా అదే చెప్పారు, ఆవిడ కూడా అదే చెప్పారు, మాకేం తెలియదని. ఆవిడ కూడా ఇప్పటికి కూడా అదే కన్ఫైన్ ఉన్నారు, అధిష్టానం నిర్ణయిస్తుందని. మరి ఐడెంటిఫై చేస్తే కౌంటర్లు ఇచ్చేస్తారట. ఇంకోసారి ఆలోచించాలి మీరు కౌంటర్ ఇవ్వాలంటే. ఏంటండి నా టైం తింటానంటే ఆయన తినమానండి. When it's my time, why don't you? No, when you're talking, when your time, it is not your duty to give a counter to me. It is your duty to explain. It is your duty to give an explain because you came like a official spokesperson of your party. When you came as an official spokesperson, it is your duty to explain. Instead of explaining, you are giving counter. Counter ki inko. Okay, wait. Cheppamma, chepp. Okay. Gayatri garu. Counter. Ba. Me kona subject ki counter ante. Okay. Nenu endro padipoyalli. ఆయన డ్రామాలు చేయటం కాదు వర్మ గారు, ఇలాంటి పర్సనల్ అటాక్ ఇలా డ్రామా. బట్ ఐ వాంట్ టు టెల్ యూ అగైన్, ఒక్క నిమిషం ప్లీజ్. ఐ వాంట్ టు టెల్ యూ అగైన్, ఇందాక ఆయన్ని మీరు అడిగిన సబ్జెక్ట్ తప్పించి ఏదో ఒక లాయర్ లాగా ఆస్ట్రాలజీ లేకపోతే స్టేట్స్ మధ్యలో మాట్లాడినప్పుడు అనలిస్ట్ కి నేను సమాధానం చెప్తాను చెప్పండి. వినండి, వచ్చినోడు ఎవడో ఏంది రాసుకోండి. ఏమండి వర్మ గారు, ఒక పేపర్ పెన్ ఇవ్వండి రాసుకుంటాను. మీరు రాసుకోండి. కౌంటర్ ఇచ్చేస్తాను. భువనేశ్వర్ గారు మాడిన దానికి పవన్ కళ్యాణ్ మాడిన దానికి ఎందుకు ఏడ్చుకెళ్ళాడు చెప్పండి. తిట్టాడు అదే మాని సరే కౌంటర్ ఇంకో జన్మేతలు నాకు కౌంటర్ ఇవ్వాలండి. మాట్లాడండి. మీకు నిజంగానే దమ్ముంటే యు వెయిట్ అంటిల్ ఐ ఫినిష్. నేను వర్మ గారు మళ్ళీ చెప్తున్నాను మీకు, నేను మళ్ళీ ఐ డెంట్ సీ న్యూట్రల్ పొలిటికల్ అనలిస్ట్ హియర్. ఐ యామ్ సీయింగ్ అ లాయర్ ఆస్ట్రాలజిస్ట్. ఒక మాట
భువనేశ్వరి గారు వెళ్ళి అక్కడ ఓదార్పు యాత్రకని వెళ్ళినప్పుడు అంటే షీ మేడ్ అ జోక్ అండ్ షీ అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అంటే ఆవిడ మీరు గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ పబ్లిక్ అడ్రస్ లో కూడా ఒక్క చాట్ కూడా విక్టిమ్ ప్లే చేయకుండా స్ట్రాంగ్ గా ఉండి మీరందరూ స్ట్రాంగ్ గా ఉండండి, ఈస్ గోయింగ్ టు కమ్అట్. నాకు తెలిసి ఇలాంటి ఎన్నో చూసారు, ఎదుర్కొన్నారు బాబు గారు, మాకు నమ్మకం ఉందని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అంటే ఒక ఉమెన్ స్ట్రాంగ్ గా ఉంటే దాన్ని కూడా ఈయన ఎద్దేవా చేయడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లా ఫ్రేమ్ చేస్తాను. నాకు ఇంకా ఎందుకు వచ్చిన డిబేట్ నాకు అర్థం కావట్లేదు. ఇంత పర్సనల్ అటాకింగ్ నాకు అర్థం కాదు. ఎందుకంటే న్యూట్రల్ ముసుగులో ఉండటం నాకు అర్థం కాదు. వర్మ గారు ఆమె ఆడిబుల్ టు యూ. ఓకే ఓకే ప్లీజ్ మాట్లాడండి, మీరు మాట్లాడితే వర్మ గారు ఆమె ఆడిబుల్ టు యూ. మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. ఇందాక సరే ఇప్పుడు నేను ఇంకా కేఎస్ ప్రసాద్ గారు లాగా నేను వెళ్ళి డిఎంకే గురించి అన్నా డిఎంకే గురించి మాట్లాడండి. ఎందుకంటే ఈ రాష్ట్రం వేరు, ఇక్కడ ఉన్న సంస్థ వేరు, ఇక్కడ మేము ఎదుర్కొంటున్న వ్యక్తి వేరు. ఇక్కడ ఉన్నది స్టాలిన్ కాదండి, ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి మనిషి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు రూలింగ్, ఏ డిస్ట్రక్షన్ తో స్టార్ట్ చేశాడో అందరికీ తెలుసు. ఈయన ఇందాక భువనేశ్వరి గారి గురించి కోట్ చేయడానికి ధైర్యం ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి చావుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కిలించుకుంటా నవ్వుతా ఉంటాడు. చావుకి నేను అంటే సెలబ్రేషన్ కి సంబంధం లేకుండా ఒకే ఎక్స్ప్రెషన్ పెడతాడు అన్న మాట మాట్లాడగలడు, అయినా మాట్లాడలేడు. ఎందుకంటే భయం జగన్మోహన్ రెడ్డి అంటే. పక్కన పెడితే ఏమండి ఒక్క నిమిషం, నేను కంప్లీట్ అయ్యాక మీకు యూ విల్ గెట్ యువర్ ఛాన్స్, వాటెవర్ కమ్స్ టు యువర్ మైండ్. వర్మ గారు ప్లీజ్ లెట్ మీ అగైన్ కోట్. ఓకే అంటే కేఎస్ ప్రసాద్ లాంటి న్యూట్రల్ ముసుగులో వచ్చే వాళ్ళందరూ నేను పక్కన పడేస్తే, ఇందాక శేఖర్ గారు ఒక మాట అన్నారు, మే సింహాలం 10 మంది వచ్చినా ముందుకెళ్తామని చెప్పి. కానీ మీరు నిజంగా సింహం అయితే మీరు 10 అంటే 1 మిలియన్ మెంబర్స్ వచ్చారని చెప్పుకున్న సభకి ఒక ఆంధ్రజ్యోతి అంటే ఫోటోగ్రాఫర్ వస్తే ఆయన మీద దాడి చేస్తే దారుణంగా కొట్టారు. ఆ తర్వాత వెళ్ళి ఈనాడు లేదా అటాక్ చేయరు. అపోజిషన్ మీద ఆగండి, అపోజిషన్ మీద ఫాల్స్ కేసెస్ పెట్టి హింసించరు. నిజంగా మీకు భయం లేకపోతే ప్రజల్లో మీకు నమ్మకం ఉంది అనుకుంటే ఇంత భయపడాల్సిన అవసరం లేదు. స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని బెదిరించి ఒక స్టేజ్ ఇచ్చి ఒక స్టేజ్ మీదకి వెళ్ళి ఎక్కి ఫాల్స్ గా ఫేక్ గా జగన్మోహన్ రెడ్డిని పొగిడించుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి మొదలు పెట్టుకుంటే TV9 ఛానల్ దాకా, టైమ్స్ నౌ ఛానల్ దాకా కొనేసి మీ భజన చేయించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు దమ్ముంటే వీళ్ళెవ్వరు సపోర్ట్ లేకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఎలక్షన్ చేస్తారు. ఏ ఆర్జీబీ లాంటి పిచ్చి రాజకీయ ప్రసంగం మీడియాల గురించి మీరు చెప్పాలి, మీడియాల గురించి మీరే చెప్పాలి. మీ టర్న్ వస్తుంది కదా, మీరు చెప్తారు కానీ వినండి. ఉండాలండి, మీరు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. సీఎం అయినప్పుడు ఎవరొచ్చి నీతులు చెప్తున్నారు, ఏ పార్టీ వచ్చి నీతులు చెప్తున్నారు, ఏ దొంగలు వచ్చి నీతులు చెప్తారు మాకు తెలుసు. వెళ్ళి నీతులు చెప్పండి, వెళ్ళి నీతులు చెప్పండి, పక్క రాష్ట్రాలు చెప్పుకోండి. మేము నిషేధించిన తర్వాత మా సభ రెచ్చగొట్టే విధంగా ఆయనకి ఏం పనండి అక్కడ? మేము నిషేధించిన తర్వాత వినాలండి. శేఖర్ ఒక్క నిమిషం వినాలి. మీరు మాట్లాడినప్పుడు ఇంకోళ్ళు మాట్లాడుతుంటే మీకు ఇస్తాను. ఓకే, ఆవిడ ప్రాబ్లం ఆవిడ చెప్తున్నారు. గంటల తరబడి మాట్లాడలేదు. నాకు ఆబ్వియస్లీ ఇద్దరు కౌంటర్ వాళ్ళు కాబట్టి నేను ఇస్తాను. వర్మ గారు నేను ఇంకోసారి చెప్తున్నాను, ఇందాక ఆవిడ సౌజన్య నగర్ మాట్లాడడం ఇదే శేఖర్ రెడ్డి గారు చెప్పారు, డోంట్ ఇంటరప్ట్ అని. మరి ఆయన పట్టించిన రూల్స్ అన్ని శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం టైం వేస్ట్ చేసుకుంటాను ఎందుకు? మీరు ఆవిడ మాట్లాడే మీరే మాట్లాడితే ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇందాక శేఖర్ రెడ్డి గారు ఇంకో పాయింట్ చెప్పారు, మేము ఎలక్షన్స్ ఓడిపోయాకొచ్చి మా పాలన బాగాలేదు కాబట్టి ఎలక్షన్స్ ఓడిపోయిన ఒప్పుకోలేదంట. మరి మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓడిపోయినప్పుడు మీ సజ్జలు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మా ఓటర్లు వేరే ఉన్నారు ఇంకేదో అని మీరెందుకు చెప్పారు? మరి సొంత కబుర్లు
ఆ రోజు మీరు ఒప్పుకోవచ్చుగా. ఓకే అండి. మాకు ఓకే. చెప్పగలరు, మేము ఓడిపోయిన ఎలక్షన్స్. చదువుకున్నాడు ఎవడు మాకు ఓటేయడు, చదువుకున్నాడు ఎవడు, దిమాగ్ ఉన్నాడు ఎవడు మాకు ఓటేయడని మీరు ఒప్పుకోవచ్చుగా. మరి ఎందుకు ఒప్పుకోలేదు? తప్పుడు కోతలు కూర్చొని మీ పార్టీ వాళ్ళు అన్ని అబద్ధపు కోతలు, అన్ని సానుభూతి కోతలు, పార్టీ మీదైతే ఇంకా చండాలంగా మాట్లాడగలను. ఇంకా చండాలంగా నేను మాట్లాడగలరు. మాకు తెలుసు మీ పార్టీ గురించి, మీ పార్టీ గురించి మాకు తెలుసు. మీరు చండాలంగానే మాట్లాడతారు. మీరు ఇదే నేను చెప్పేది, మీ పార్టీ మంచి పార్టీ కాదు, దొంగలే ఈ పార్టీలో చండాలంగానే మాట్లాడతారు. మీకు ఒక డెకారం లేదు. ఇదే నేను చెప్పేది, ఎప్పటికీ చెప్తాను. అది ఈ రోజు పబ్లిక్ థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ మై పాయింట్. థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ మై పాయింట్. నేను మళ్ళీ చెప్తాను కదా, ఎవరికి సంస్కారం లేదో క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. సిగ్గులేదా మాట మాట్లాడింది మీరు, సిగ్గులేదా మీరు, సిగ్గులేదు సీఎం పెట్టుకొని మాట్లాడుతుంది మీరు. సెల్ ఫోన్ నేనే తెచ్చా, ఐటీ నేనే కనిపెట్టా, హైదరాబాద్ ప్రపంచ కనీసం మేము చేసాం కానీ చెప్పుకోరా, మీరేం చేయలేదండి. చెప్పుకోవడానికి కూడా ఏమీ చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చెప్పుకోవడానికి కూడా ఏమీ చేయలేదు. మీ సొంత చెల్లికి కూడా ఆస్తి ఇవ్వలేనివాడు, మీ రాష్ట్రానికి ఇంకేం చేస్తారు? సొంత చెల్లికి న్యాయం చేయలేనివాడు. ఓకే గాయత్రి గారు, సోషల్ మీడియాలో అలర్ చేస్తున్నారు. ఇంకా వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి అంతకన్నా మంచి డబ్బా మాటలు తప్పుడు కోతలకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు వినాలి. మీ ఫైనల్ లిస్ట్ ఎప్పుడు? స్ట్రైట్ పాయింట్ లోకి రండి సార్. మేము ఆల్రెడీ 50% మెంబర్స్ ని మేము ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. మిగతా వాళ్ళకి కూడా కసరత్తు చేసుకున్నాం. మేము 50%. ఇంకో విషయం అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎక్కడుందండి? ప్రజల్లో ఉన్నారు. మా లిస్టు ప్రకటించుకోవడం జరిగింది, ప్రజల్లో ఉన్నారు, తిరుగుతున్నారు. మేము 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశామనేది ప్రతి గడప గడపకి మేము తీసుకెళ్తున్నాం. కానీ జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఎక్కడుందని మీడియాలో ఉంది. మీడియాలో ఉంది. రెండింటికి తేడా చాలా చూసుకోవాలి. ఇంకో విషయం అండి, వాళ్ళు మాట్లాడుతున్నారు స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని బెదిరించారా? ఎక్కడ బెదిరించారండి? సోషల్ మీడియాలో, మీ సోషల్ మీడియాలో రాతల్లో బెదిరించారా? ఎక్కడ ఫాల్స్ కేసులు పెట్టారండి అపోజిషన్ మీద? ఇంకా ఆంధ్రజ్యోతి విలేకరు ఉదంతా మాట్లాడుతున్నారండి. ఆంధ్రజ్యోతి పత్రికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిషేధించడం జరిగింది. ఇది మేము మొన్న పెట్టుకున్నది ఏం ప్రభుత్వ కార్యక్రమం కాదు. మా పార్టీ కార్యకర్తల ఖర్చు ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంది? ఖర్చు ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంది? మీరు కానప్పుడు ఖర్చు ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంది? ఖర్చు ప్రభుత్వం పొలిటికల్ మీటింగ్ అయితే ఖర్చు ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంది? మీ సిద్ధం సభకి ప్రభుత్వానికి ఏం పని? ప్రభుత్వానికి ఏం పని మీ సిద్ధం సభ పెట్టుకోవడానికి? మా కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఎందుకు పెట్టుకుంది? మేము నిషేధించిన తర్వాత అతనికి ఏం పని అండి? మా పార్టీ సమావేశాల్లో మేము నిషేధించిన తర్వాత ఏంటండి అది కాదు. శాఖర్ రెడ్డి గారు కాదండి. శాఖర్ రెడ్డి ఒక్క నిమిషం గాయత్రి గారు శాఖర్ రెడ్డి గారు, సరే అక్కడ ఏమన్నా జరిగితే ఏం జరిగిందో చెప్పాలి. మీరు నిషేధించడం ఏంటి జర్నలిస్టులని? నాకు అర్థం కావట్లేదు. కాదండి, జర్నలిస్టులు నిషేధించడం ఏంటండి? ఏ దేశంలో ఉన్నారండి? ఎందుకు అంటే మిమ్మల్ని నిషేధించాలా? మిగతా వాళ్ళు మిమ్మల్ని నిషేధిస్తారా? అదేంటి జర్నలిస్టుల మీద పడతారు ఏంటండి చేతకాక? అరే మీరు పార్టీలు కొట్టుకోండి, పార్టీలు ఏం చేసుకుంటే చేసుకోండి. జర్నలిస్టులు ఏం చేశారండి? జీతం కోసం పనిచేసి వాడి మీద మీరు మెహర్బానీ చూపిస్తున్నామంటారు. మేము చూపిస్తామండి, మేమేమోని వాళ్ళు నిషేధించామండి. నిషేధించుకోండి. ఎంప్లాయీ మీద ఎందుకు అటాక్ చేస్తారంటే సమర్థిస్తున్నారా? జర్నలిస్టులు ఏం చేశారండి? జర్నలిస్టుల మీద అటాక్ మాత్రం వర్మ గారు వినండి. వర్మ గారు అసలు ఏం జరిగిందో అది చెప్పండి. జర్నలిస్ట్ అని చెప్పి నోరు వేసుకొని పడిపోతున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? చెప్పండి. తెలియదు. సపోర్ట్ చేస్తారు.
జరిగింది తెలుసుకోండి ఫస్ట్. శేఖర్, ఒకటే ఒక విషయం. సబ్మిషన్ ఒక నిమిషం వర్మ, ఒక నిమిషం సార్. శేఖర్, ఏదైనా జరగని ఒక జర్నలిస్ట్కి సర్వ హక్కులు ఉన్నాయి. ఇంట్రాగేటివ్ జర్నలిజం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేవాడు కూడా రాష్ట్రంగా వస్తాడు. ఇవాళ మీరు పార్టీ ఒక నిమిషం మీరు పేపర్లు నిషేధించండి, ఛానల్ నిషేధించండి, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. బట్ ఒక జర్నలిస్ట్కి ఒక ప్రభుత్వ తరఫున కార్యక్రమం లేదా మీ పార్టీ తరఫున కార్యక్రమం అన్నది కాదు. కవరేజ్ ప్రాస్పెక్ట్లో అతను ప్రయత్నం అతను చేస్తాడు. దానికి మీకు మనోభావాలకు ఆంధ్రజ్యోతి అని హెడ్డింగ్ పెట్టుకుని ఆ చిన్న చెతక పనిచేసుకుని జర్నలిస్ట్ని చెదగొడితే వచ్చేది ఏముంది? జర్నలిస్టుల మీద దాడులు నేను జర్నలిజం చదువుకున్నాను. అతను చేసిన తప్పవచ్చు, సభ నుంచి వెడి పంపించండి. అంతేకాని మీరు చట్టాన్ని చేతికి తీసుకుని కొట్టడం మాత్రం ఖచ్చితంగా తప్పు. అందులో 10 మంది కలిగి పడిపోయి ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పని చెప్తారు. అంతేకాని రైట్ సమర్థించుకోవడం. ప్రసాద్ గారు వినండి సార్, తప్పు తప్పు రైట్ రైట్ సార్. కాకపోతే జరిగింది ఏంటి అనేది ఏదైనా జరగలేదు సార్. మీరు దాన్ని మేము సమర్థిస్తున్నామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని సమర్థించడం లేదు. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని సమర్థించడం లేదు. మరి మీరే చెప్తారు కదండి జర్నలిస్ట్ కొట్టడం ఏంటి? వినండి సార్, వినండి సార్. నాకు ఎందుకు ఎక్స్ప్లెనేషన్? మీరు విభేదించారు, రాకూడదు, వచ్చారు, కానీ కొట్టడం తప్పని మాత్రం ఫస్ట్ చెప్పండి. శేఖర్ గారు, ఎక్స్ప్లెనేషన్ కాదు, కొట్టడం తప్పు, దాన్ని ఖండించండి ఫస్ట్. సార్ వినండి, ఆంధ్రజ్యోతి విలేకరు మీద దాడి బాధాకరం, దాన్ని మేము సమర్థించడం లేదు. కాకపోతే జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి, కదా. ఖండించండి ఫస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖండించండి ఫస్ట్. ఖండించామండి, బాధాకరం ఖండిస్తున్నాం, మాట్లాడుతున్నాం కూడా. అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడు? పార్టీ కార్యకర్తలు 12 లక్షల మంది అక్కడ ఉన్నప్పుడు ఇతను ఆంధ్రజ్యోతి విలేకరు అక్కడికి వెళ్ళి కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణిలో అతని జర్నలిజం ఉండడంతో ఎవరో ఒక 10-15 మంది హార్డ్ కోర్ కార్యకర్తలు చేసిన వాళ్ళ దుందుడుకు చర్య మాత్రమే ఇది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం అనేది రాంగ్. ఇంకో విషయం వినండి, మేము ఏదైతే ఉందో మేము ఆంధ్రజ్యోతి మా పార్టీ సమావేశాలకి మేము నిషేధించిన తర్వాత ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అక్కడికి వచ్చి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల అది సమంజసమా అని చెప్పి మేము జర్నలిస్ట్ కూడా మేము ప్రకటిస్తున్నాం. సార్, మీరు పని చేయండి సార్, వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేస్తుండండి. ఈసారి నుంచి ఐడి కార్డులు తీసుకోండి సార్. మీ సభలకి ఐడి కార్డులు పెట్టించి మీకు ఎవరు నచ్చకపోతే వాళ్ళందరినీ బయట పెట్టండి. పోనీ ఏముంది, సింపుల్ కదా. ఒక ఐడి కార్డులు పెట్టుకోండి. వినండి, ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, వాళ్ళు జర్నలిస్టా లేకపోతే వేరే వాళ్ళ లేకపోతే ఇతర పార్టీ వాళ్ళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారు, ఐడి కార్డులు అలాట్ చేసేయండి. మీ సభలకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ ఐడి కార్డు ఉండాలి. అది కరెక్ట్ కాదులేండి. కాదండి, ఇప్పుడు సాక్షి వాళ్ళని ఉన్నారు అని చెప్పి సాక్షి వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళందరినీ కొడతారా? కొడితే మీరు భరిస్తారా? అదేంటంటే వాళ్ళు ఏం చేశారండి, 20,000 15,000 మీరు రెచ్చగొట్టే ధోరణిగా 10 లక్షల మంది మీరే ఎవరైనా ఖండిస్తుంది. శేఖర్ గారు ఒక్క నిమిషం ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చూడతారు? ఒక్క నిమిషం. సౌజన్య గారికి దాని మీద ఒక క్లారిటీ ఉందంటే ఏంటి సౌజన్య గారు? నేను ఒకటే చెప్పగలను, జర్నలిస్టుల మీద ఇప్పుడు దాడి వాళ్ళు వ్యాఖ్యలు వేరేగా చేశారు. 10 లక్షల మంది ఉన్న సభలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి అక్కడ ఉన్న హార్డ్ కోర్ కానీ దాడి అన్నారు. నేను ఒకటే చెప్తానండి, ఏ సభలకు వచ్చినా కెమెరామెన్లు అవ్వచ్చు, రిపోర్టర్లు అవ్వచ్చు, లేదంటే జర్నలిస్టులు అవ్వచ్చు, ఎవ్వరు కూడా పార్టీకి మించి మాట్లాడుతున్న ఆ సభకు మించి మాట్లాడుతున్నా చెయ్యరు. వాళ్ళు కవరేజ్ చేసుకుంటారు. అక్కడ ఉన్న ముఖ్య నాయకులు వాళ్ళు ఏం అడుగుతారు వెళ్తారు అంతవరకే. అంతేకాని ఎక్కడా కూడా వేరే మాట్లాడండి. నేను ఇన్ని సభలు చూస్తాను, ఎంతమంది రిపోర్ట్ ఇన్ని చదువుతుంటారు, ఎక్కడా కూడా వాళ్ళు వాళ్ళ పరిధి మించి మాట్లాడారని నేను ఇంతవరకు చూడలేదు. వీళ్ళు చెప్తారు, వీళ్ళు శేఖర్ రెడ్డి గారు ఏంటంటే సమర్థిస్తున్న క్రమంలో అక్కడ జరిగిపోయిందని చెప్తుంటే అది మాత్రం ఏ చాలా అయినప్పటికీ, సాక్షి చాలా అయినప్పటికీ, ఏది అయినప్పటికీ అంటే పక్కపట్టి అనుకుంటారు కదా, ఇది అయినప్పటికీ ఎవరు కూడా వాళ్ళ పరిధి దాటి సౌజన్య గారు ఒక్క విషయం అండి, ఇప్పుడు రూరల్ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే జిల్లాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు మేనేజ్మెంట్ ఏం చెప్తారో ఆ విజువల్స్ ఇవ్వడం వరకే వాళ్ళ పని అండి.
మొత్తం అంతా చేసేదంతా కూడా హెడ్ ఆఫీస్ లోనే ఉంటది. వర్మ అంతేగాని గారు, వాళ్ళు వర్మ జెండాలు గారు ఒక ఎత్తుకుండి single report ఆ, ఏం మాట్లాడారు? అది జెండాలు ఎత్తుకుండి లేకపోతే వర్మ అమ్మో గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను విషయం కక్కాలి అని ఒక కెమెరామెన్ అనుకున్నాడు అంటే అది మరి అంతవరకు వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? వర్మ గారు ఒక విషయం అంటారా? చెప్పండి వర్మ గారు ఒక విషయం అంటారా? వర్మ గారు ఒక విషయం అంటారా? చెప్పండి. జర్నలిస్టుల మీద దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించడం లేదు, ఖండిస్తుంది. Okay. కాకపోతే Thank మేము you. అడిగే ప్రశ్న ఒకటే అండి, మేము అడిగే ప్రశ్న ఒకటే. మేము జర్నలిస్టుల మీద దాడిని మేము ఖండిస్తున్నాం, కాకపోతే మేము చెప్పేది ఒకటే అండి, మేము ఒకటే చెప్తున్నాం. అక్కడ అతను వెళ్ళి వివరణ ఇస్తున్నాం మేము. అక్కడ అతను వెళ్ళి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఎందుకు రెచ్చగొడతారు? ఎలా రెచ్చగొడతారు? 13 లక్షల మంది మీరే ఉన్నారని చెప్తారు. ఎవరైనా బుద్ధున్నవాడు రెచ్చగొడతాడా? ఒక్క వ్యక్తి 10 లక్షల మందిని రెచ్చగొడతాడు. ఏంటి? 1,00,000 మంది, పోనీ 10 లక్షలు కాదు, పోనీ 20 లక్షలు కాదు, ఒక 100 మంది ఉన్న దగ్గర ఏ బుద్ధున్నవాడన్నా ఇల్లు అని రెచ్చగొడతాడా? 100 మంది బాగుతారని తెలియదండి? మినిమం కామన్ సెన్స్ కదా. ఎందుకు రెచ్చగొడతారండి? వాళ్ళకి అవసరం ఏంటి? రెచ్చగొట్టకుండా ఎందుకు బాధారండి? అదేగా రెచ్చగొట్టకుండా ఇప్పుడు ఎవరు- అదేగా అది నేను చెప్తాను సార్. ఎవరైనా శేఖర్ ఒక్క నిమిషం. సరే ఇప్పుడు స్ట్రింగర్ కానీ రిపోర్టర్లు కానీ లోకల్ వాళ్ళు ఆ లోకల్ వాళ్ళందరికీ బాగా తెలుసు ఇది ఆంధ్రజ్యోతి వాడరా ఈయన ఎందుకు వచ్చినాడు అన్నది ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లో ఉంటారు. అవును. సో దానికి మీరు వైపరీత్యం ప్రదర్శించి కొట్టింది తప్పని నేను చెప్తున్నా. అంతేకాని ఆయన ఏదో నెగిటివ్ రిపోర్ట్లు కెమెరాలు తీసి కుర్చీలు తీసాడని ఇవన్నీ అయిపోతికల్గా మీరు రెడిక్లస్ అంటాను నేను, విచ్ ఇస్ నాట్ సరే పాసిబుల్. ఏం జరగబోతుంది చెప్పండి. సార్ జరగబోయేది ఏం లేదు AP సార్. politics. ద గేమ్ ఈజ్ విత్ పవన్ కళ్యాణ్ రైట్ నౌ ఈజ్ ద గేమ్ చేంజర్ రైట్ నౌ. అంటే ఐ మీన్ పొత్తులు అన్న దీంట్లో ఫ్రంట్ ఎండింగ్ రోల్ క్రియేట్